దద్దనాల చెరువు దగ్గరికి మా ప్రయాణం. నాకు తెలిసినటువంటి ఫ్రెండ్తో కలిసి వెళ్తున్నాను. ఇది మా ఊరికి వెళ్ళే రూట్లో, అనగా నేను యాగంటిపల్లిలో చిన్నప్పటి నుంచి పెరిగాను కదా, అక్కడికి వెళ్తున్నటువంటి ప్లేస్ మొట్టమొదటిగా వస్తుంది మనకు బనగానపల్లి నుంచి వెళ్తున్నప్పుడు. ఇదేనండి యాగంటిపల్లి. ఈ స్కూల్లో నేను 6th నుంచి 7th వరకు చదివాను అనమాట. అంటే మాకు 7th క్లాస్ అప్పుడు పబ్లిక్ ఉండేది కదా, సో ఆ పబ్లిక్ అయిపోయిన తదనంతరం మేము మళ్ళీ టౌన్ స్కూల్కి వెళ్ళాల్సి వచ్చేది అనమాట. ఇప్పటికైతే 10th క్లాస్ వరకు ఉందండి దీంట్లో. సో తర్వాత వచ్చేసి 1 నుంచి 5 వరకు ఉండే స్కూలు ఇది. ఈ స్కూల్ అండి చాలా బాగుంది, చాలా జ్ఞాపకాలు ఉండే దీంట్లో. చాలా వండర్ఫుల్గా ఉంటుంది స్కూల్ కూడా, ఆ యొక్క జర్నీ కూడా. సో అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్నది అంత గుడక యాగంటిపల్లికి బస్ స్టాప్ అనమాట ఇది. ఇక్కడనే మేము బస్సు ఎక్కాలన్నా కుదగాలన్నా ఇక్కడనే హోటల్స్ కానీ మొత్తం ఎటు జెడ్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడనే మేము వాటర్ గుడక తీసుకొచ్చుకునే వాళ్ళం అనమాట. సో అలాగా ఈ యొక్క మొత్తము ఈ ప్రతి వేలో ప్రతి చోట కూడా ఇక్కడ చాలా మెమొరీస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఇప్పుడు వివరించలేను, నిదానంగా ప్రతి ఒక్కటి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో వివరించడం ప్రయత్నం చేస్తాను. సో తర్వాత వచ్చేసి ఇది మెయిన్ ప్లేస్ అనమాట. ఇది ఎస్సీ కాలనీకి సంబంధించిన ఏరియా. ఈ ఏరియాలో మేముండే దారి వచ్చేసి ఇది అనమాట. ఈ దారిలో మేము ఉంటుంది. ఇంచుమించుగా మాకు 5 years ఉన్నప్పటి నుంచి 20 years వచ్చేంత వరకు ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ కూడా మాకు ల్యాండ్ ఉంది. 2010లో ఈ ఊరు విడిచిపెడుతున్నప్పుడు మా డాడీ వాళ్ళు అమ్మినారు. దాన్ని మరలా మేము 13 years తర్వాత ఆ ల్యాండ్ కొన్నామన్నమాట. సో అక్కడ కల్పిస్తున్నటువంటి ఆ కొండ ప్లేస్ నుంచి మేము కట్టెలు కూడా తెచ్చుకునే వాళ్ళము. అంటే 2 kilometers ఉంటుంది. సో అలా ఓపికతో తెచ్చుకునే వాళ్ళం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి మేము ఉన్నప్పుడు జస్ట్ కన్స్ట్రక్షన్ జరిగేది అనమాట. ఇది పెద్ద కాలువ. సో అది కన్స్ట్రక్షన్ జరిగేది. కిందంతా మేము ఈ ఏరియాలో అంతా క్రికెట్, సెకండ్ ఇక్కడ మామిడికాయలకు అలా వెళ్ళే వాళ్ళము. చాలా బాగుంటుంది ప్లేస్, లొకేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ బేనిసిన కాయలు కూడా చాలా బాగుంటాయి. సో అంత బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది సాధుకుటం అనే ఊరికి వెళ్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ట్రీస్ సో ఎలా ఉంటాయంటే మొత్తం ఒక పందిరేసినట్లాగా ఉంటాయి అన్నమాట. అంత బాగుండేవి. ఇప్పటికైతే లేవు, ప్రస్తుతానికి కొన్ని కనుమరుగయ్యాయి. సో ఇది సాధుకుటం అనే ఊరు. ఈ ప్లేస్లో వచ్చేసి మాకు జస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి సో బై వాక్ గుడికి వెళ్ళే వాళ్ళము. సో ఇక్కడ మా సిస్టర్తో కలిసి నేను పొదుపు లక్ష్మికి సంబంధించినటువంటి పుస్తకాలు రాయడానికి ఇక్కడికి వచ్చేవాళ్ళం. సెకండ్ చర్చి గుడికి వచ్చేవాళ్ళము. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది మాదాస్పల్లి. దానికి ఆపోజిట్లోనే మనకు మీరాపురం అనే ఊరు ఉంటుంది. ఇది వచ్చేసి సాధుకోటం తదనంతరం వస్తున్నాయి ఈ 2 ఊర్లు. ఈ 2 ఊర్ల కూడా ఒక మెట్ట అనే మాదిరి కూడా మనం చూడగలుగుతాము. సో ఈ ప్లేస్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ నాకు సురేష్ అనే ఒక కటింగ్ పర్సన్ నాకు ఇక్కడ పరిచయం అనమాట. అతని కోసం నేను ఇక్కడికి ప్రతి వారానికి ఒకసారి వచ్చి వెళ్ళేవాడిని. సో అలాగే ఇక్కడ నుంచి మనము నెక్స్ట్ ప్లేస్కి పాతపాడికి వెళ్తున్నాము. ఈ పాతపాడికి వెళ్ళే రూట్లోనే మనకు నవాబు గారి బంగ్లా అనేది కనిపిస్తుంది. సో ఈ బంగ్లానే మనము కొన్ని మూవీస్లలో కూడా చూస్తాము. లైక్ జయ మందిరా, అలాగే అరుంధతి మూవీలలో చూస్తాము. అరుంధతి మూవీ ద్వారా దీనికి బాగా ఫేమస్ వచ్చింది అని అనడం కంటే ఇది ఆల్రెడీ నవాబ్ గారు పరిపాలించినటువంటి కేంద్ర పాలిత ప్రాంతంగా ఇది ఈ బనగానపల్లి ఉండేది కాబట్టి సో దానికి చిహ్నంగానే ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది అన్నమాట. ఇది అంటే బనగానపల్లి అనేది కూడా ఒకప్పుడు ఒక సంస్థానం, ఒక రాజధాని ఏరియా అన్నమాట. ఇదంతా మనకు స్వతంత్రం వచ్చిన తదనంతరం బనగానపల్లిలో ఉన్నటువంటి సంస్థానాన్ని కర్నూలు జిల్లాలో కలిపారు. అందుకనే మనకు రాష్ట్రం డివైడ్ అయినప్పుడు కర్నూలు రాజధానిగా చేశారు. ఈ ప్లేస్ అంతా పాతపాడు. ఈ ప్లేస్ ఎలా వెళ్తుందంటే అది యాగంటికి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది ప్రస్తుతానికి. ఇది ఉమామహేశ్వర పబ్లిక్ స్కూలు. ఈ ప్లేస్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ అంటే హెచ్ఎం సార్ నాకు బాగా పరిచయము. సో అక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. అలాగే ఇది కనిపిస్తున్నది ఒక స్మాల్ కొండనైతే. సో అక్కడ తవ్వినటువంటి తవ్వకాల ద్వారా వచ్చిన డస్టే అది, ఆ స్టోన్సే అవన్నీ అనమాట. సో చుట్టూ ఇలా దగ్గరగా 2 కొండలు
దగ్గరికి వస్తుంటాయి. అక్కడ కనిపిస్తున్న దూరంగా ప్లేస్ చూపిస్తున్న కొండ చెర్లోకొతురు. అక్కడ మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు మేము ఉన్నప్పుడు ఉండేవాళ్ళు అనమాట. అంటే మేము పుట్టకముందు ఉండేవాళ్ళు. సో ఇట్లా 2 కొండలు కూడా దగ్గరికి వస్తాయి. అలాగే ఇక్కడ నుంచి మాకు కరెంటు సప్లై వచ్చేదని మేము వినేవాళ్ళం అనమాట. దారి వెళ్తున్నప్పుడు ఇక్కడ కనిపిస్తున్న కుక్క ఎందుకో మా మీద అటాక్ చేసింది. సో దానికోసం చాలా ఫాస్ట్గా వెళ్ళాడు. చూడండి ఎంత ఫాస్ట్ వచ్చింది అది కూడా. సో ఉంటాయేమో కొన్ని ఎందుకు అలా ప్రవర్తిస్తాయో తెలియదు డాగ్స్. సో అలాగే ఇప్పుడు మీకు కనిపిస్తున్న దూరం కనిపిస్తున్న ప్లేస్ జోలాపురం. ఇక్కడండి జ్వాలాపురం అని చెప్పి ఆది మానవుడు పుట్టినాడని చెప్పి సో కొన్ని కథనాల్లో మనం చూస్తున్నాం కదా, ఆ ఊరు అనమాట ఇది. సో ఇది జోలాపురం మెట్టకు సంబంధించినటువంటి ప్లేస్. సో చాలా బాగుంది, విజువల్ వండర్స్ లాగా ఉంది ప్లేస్. సో ఇక్కడికి గుత్తి అనేటువంటి ఊరు వెళ్తుంది కాబట్టి ఆ బస్సు మనం ఇప్పుడు దాకా క్రాస్ చేసి వెళ్ళింది. సో ఇలా దారిలో మనం వెళ్తున్నాము. రోడ్డు కూడా 2 డివైడ్స్గా చేశారు, చాలా బాగుంది. సో వెళ్తూ ఉంటున్నాము. మా జర్నీలో అనుకోకుండా యూటర్న్ తీసుకోవాల్సి వస్తుంది. సడన్గా వెనక్కి తిప్పుతున్నాము డ్రైవింగ్. ఎందుకంటే సో ఇక్కడ ఒక పక్షి స్టాప్. నీళ్ళు పోయిరా, ఏమైనా బతుకుతుందేమో. వెళ్ళలే చచ్చిపోయిందిలే. చనిపోయింది గాయ్స్, చనిపోయింది. అది దానికైతే అది చనిపోయిందా లేకపోతే ఏదైనా డ్యాష్ ఇచ్చిందా అనేది మాకు తెలియదు. కానీ మేము చూసేసరికి అది బాగా అంతా నీళ్ళుకొని వెళ్ళాయి దాని కాళ్ళల్లో అంతా. దాన్ని ఎందుకు నేను పక్కన పెట్టడానికి వెళ్ళానంటే సో రోడ్డు మీద అంటే ఇంకా చంద్రబంధం అవుతుంది కదా అని చెప్పి దాన్ని పక్కకు పెట్టి మేము మా దారిలో మేము వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ మనము ఇక్కడ చూసిన ప్లేస్ అంతా కూడా చాలా విజువల్ వండర్ లాగా ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. స్టోన్స్ కూడా రాళ్ళు కూడా అక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది. సో అలాగే ఇట్లా వెళ్తున్నప్పుడు ఇంకొక బస్సు కూడా మాకు ఎదురుగా వస్తుంది. ఈ ప్లేస్ ఒక భయానకంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి ఒక మేనేజర్ గారు వెళ్తున్న వేలో గ్యాస్ అనేది పేలి ఆయనకు డోర్స్ లాక్ ఇక్కడిక్కడనే చనిపోయాడు అని అక్కడ ప్లేస్లో మనం చూసామన్నమాట. వెళ్ళి కూడా చాలా భయంకరంగా ఉంటుంది ప్లేస్. సో ఆయన ఇదేనండి దద్దనాల చెరువు. ఇది వచ్చేసి మేము చిన్నప్పటి నుంచి వింటున్నాం ఈ ప్లేస్ గురించి, అలాగే చూస్తున్నాం. చాలా బాగుంటుంది. 2 కొండలు కూడా అనుకొని ఉంటాయి. సో ఈ ప్లేస్ నుంచే మా తెలుగుపేటలో ఉన్న వాళ్ళు చేపలు ఇక్కడ పడుతూ ఇక్కడనే వాళ్ళు చేపలు పెంచుతూ మాకు బనాంపులకు వచ్చి అమ్ముతారు. సో ఇక్కడ చూడండి ముచ్చుకోతులు ఉన్నాయి. సో అవి చూస్తుంటే భలే భయం వేసింది అనమాట. ఎనీవే మొత్తానికి దద్దనాల చెరువు దగ్గరికి వచ్చాము. చాలా బాగుంది. ఇది చూడండి 70 సంవత్సరాలు అవుతుంది ఇంచుమించుగా. సో అక్కడ దూరంగా కనిపిస్తున్నది రోడ్డు అనమాట, పక్కనే ఉంటుంది. చాలా బాగుంటుంది, విజువల్ వండర్స్ లాగా. సో ఈ ప్లేస్ కూడా సో చాలా ప్రత్యేకమైనది ఇది. మరియు కుక్కలగంటి చెరువు అని పక్కనే కొంచెం దూరం డిస్టెన్స్లో ఉంటాయి. ఇది చూడడానికి చాలా బాగుంది. అందుకే మా ఫ్రెండు సో జస్ట్ అలా టైంపాస్కి వెళ్ళేద్దాం అంటే అలా వచ్చానమాట. చాలా బాగుంది. దీని ప్రత్యేకత, దీని కట్టడం కూడా స్టీల్ ఇప్పటి కూడా ఇలాగే ఉండడం చాలా వండర్ఫుల్. సో పిక్స్ దిగుదాం అన్న ఆలోచన మాకు లేకుండా పోయింది. ఎందుకంటే దాన్ని చూస్తేనే అంత అద్భుతంగా ఉంది. దాన్ని జస్ట్ అలా వీడియో రూపంలో బంధించడానికి నేను సమయం కేటాయించాము. అక్కడ మాకు అది ముంగిస లాంటిది కనిపించింది. అది
చాలా అంటే తనంతగా తను అది ఆడుకుంటుందేమో, చాలా బాగా అది చేసింది. జస్ట్ మా ఫ్రెండ్ అలా ముందు కిందికి పోయేది, అలా పైకి వచ్చేది మాత్రమే తీయగలిగాను. ఎనీవే, మా ఫ్రెండ్ ద్వారా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సహకరించినందుకు మా ఫ్రెండ్కు థ్యాంక్స్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లేస్ని ఎవరైనా చూడకపోతే చూడండి, చాలా వండర్ఫుల్గా ఉంటుంది. సో మొత్తానికి మేము రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యాము, వెళ్తున్నాము. వీలైతే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పుడు మా ఊరు చెర్లకు రోడ్డు చూపిస్తాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రేమ.